ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రీన్ యాక్టివిస్ట్ వనజీవి రామయ్య గారికి అలాగే దుస్సర్ల సత్యనారాయణ గారికి ఇప్పుడు సత్కారం ఫెలిసిటేషన్ చేయవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని అలాగే జూపల్లి కృష్ణారావు గారిని అలాగే మా చిరంజీవి గారిని అండ్ రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వారికి చెక్ అందించవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా వనజీవి రామయ్య గారికి ఫెలిసిటేషన్. ఆయన వనజీవి రామయ్య కాదు ధన్యజీవి రామయ్య, భారతమాత కడుపున పుట్టినటువంటి పద్మశ్రీ రామయ్య గారు. రామయ్య గారు ప్రకృతే మన పంచప్రాణము, ప్రకృతే మన హరితహారము, ప్రకృతిని కాపాడితేనే మనకి ఉనికి ఉంటుంది అని నమ్మినటువంటి వ్యక్తి. ఆయన నిజంగా మనకి ఆదర్శము. వనజీవి రామయ్య గారి జీవితాన్ని ఆశయంగా స్వీకరిద్దాము, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుదాము. ఈరోజు ఈ ఎక్స్పీరియం సెంటర్ లాంచ్ సందర్భంగా పద్మశ్రీ వనజీవి రామయ్య గారిని సత్కరించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. చెక్ను అందించవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే తదుపరి సత్కారం దుస్సర్ల సత్యనారాయణ గారు. వారసత్వంగా తనకు వచ్చినటువంటి 70 ఎకరాల భూమిని 6 దశాబ్దాలుగా శ్రమించి మానవ నిర్మిత అడవిని సృష్టించారు. మూగ జీవులకి ఆవాసంగా, జీవరాశులకి ఆహారంగా, నీళ్లు అందించేలాగా అడవిగా మార్చారు. వీరు నిజంగానే మనకి ఆదర్శం. కొట్టినా నీ మేలు మరవని గట్టి గుణము ఈ చెట్టులో, ఆకు తెంచితే పాలు కారేటువంటి అమ్మతనము ఈ కొమ్మలో, సృష్టిలో ప్రతి జీవజాతికి సృజనత ఉన్నది నేర్చుకో, ప్రకృతిని కాపాడి నేలకి పర్యావరణం ఇచ్చిపో అన్న కవి మాటల్ని నిజం చేస్తూ దుస్సర్ల సత్యనారాయణ గారు మన సమాజం కోసం అలాగే ప్రకృతి కోసం అందిస్తున్నటువంటి సేవలకి గాను ఈరోజు ఎక్స్పీరియం లాంచ్ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం. ఈ ఫెలిసిటేషన్స్ అనంతరం ఈరోజు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి చిరు సత్కారం రామ్దేవ్ గారిని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారికి చిరు సత్కారం. రామ్దేవ్ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అనంతరం జూపల్లి కృష్ణారావు గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఎక్స్పీరియన్స్ లాంచ్ కార్యక్రమం జరిగింది. అండ్ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని సత్కరించవలసిందిగా శ్రీ రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అనంతరం ఎక్స్పీరియం లోగో లాంచ్, ఆఫీషియల్ టికెట్ అన్వీలింగ్ కూడా జరుగుతుంది. అండ్ ఆ తర్వాత కాఫీ టేబుల్ బుక్ లాంచ్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఓన్లీ ది ఆఫీషియల్ లోగో అన్వీలింగ్ అండ్ కాఫీ టేబుల్ బుక్ లాంచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. రామ్దేవ్ గారు వారి టీం అందరి తరపున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ కాళీ సుధీర్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవనీయుల పెద్దలు, థ్యాంక్ యూ. అందరికీ పాదాభివందనం. మీరందరూ వచ్చారు, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. సార్ ఒక్క విషయం చెప్తాను. రామ్దేవ్ గారు ఆల్వేస్ హీ యూస్ టు టెల్ అస్, నేను చనిపోతే నన్ను ఒక చెట్టులో పాతి పెట్టండి, బికాజ్ ఐఎమ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ ఎ ట్రీ